గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో, మరికొందరికి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి. సోరియాసిస్కు ప్రధాన కారణాలేంటి, అలాగే చర్మ బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు సోరియాసిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ వల్ల వస్తుంది? Psoriasis is a skin disorder అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఆటోఇమ్యూన్ నాన్ కంటేజియస్, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటువంటి స్కిన్ డిజీజ్ కాదు. ఇది హెరిడిటరీ పరంగా చెప్పుకోవచ్చు, ఆటోఇమ్యూన్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు. సోరియాసిస్ ఇస్ అ సిల్వరీ స్కేలీ ప్యాచెస్ విత్ రేజ్డ్ ఎడ్జెస్. అంటే ఈ యొక్క ప్యాచెస్ అనేది వివిధ రకాలు వివిధ షేప్స్లో ఉండే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంది. సోరియాసిస్ అనేది మైల్డ్ టు సివియర్ కేసెస్ ఉండొచ్చు. ఇక్కడ మనకి గట్టే టైప్ ఆఫ్ సోరియాసిస్ అనేది చాలా మైల్డ్ కేస్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ డ్రాప్లెట్ లైక్ ఇన్ఫెక్షన్, డ్రాప్లెట్ లైక్ ఎరప్షన్ విత్ స్కేలింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అంటే ఇది మనకి ఎర్లీ ఏజెస్లో లేదా చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపించేటువంటి టైప్ ఆఫ్ సోరియాసిస్ అనుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేసి మనకి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్. ఇది యూజువలీ సివియర్ టైప్ అని చెప్పుకోవచ్చు. ఎలా అయితే గట్టేట్ ఈస్ అ మైల్డ్, ఎరిథ్రోడర్మిక్ ఈజ్ సివియర్, అంటే 90% ఆఫ్ ద బాడీ కవర్ అవ్వటము. దెర్ ఈజ్ నో రేజ్డ్ ఎడ్జెస్, అంటే కంప్లీట్గా స్కిన్ మీద వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ యొక్క ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకే ఎక్కువగా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. మిగతా టైప్ ఆఫ్ సోరియాసిస్లో మైల్డ్ టైప్ అని చెప్పుకోవచ్చు, తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకి కొంతమందికి జస్ట్ కాయిన్ షేప్డ్ ఆఫ్ సోరియాసిస్ ఉంటుంది. ఇది రెగ్యులర్గా, అంటే ఎక్కువ మందిలో కనిపించేటువంటి సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. ఇది కాయిన్ షేప్లో ఉంటుంది. ఇట్ మే బీ వెరీ పర్టికులర్ రీజన్స్ ఉంటుంది. చాలామందికి ఓన్లీ స్కాల్ప్లో ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎల్బోస్, నీస్ వెరీ కామన్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. కొంతమందికి ట్రంక్ మీద కూడా ఉండే అవకాశం ఉంది. ట్రంక్స్ అండ్ లెగ్స్, హ్యాండ్స్, లెగ్స్, ట్రంక్, ఫేస్ చాలా తక్కువ మందిలో కనిపించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సోరియాసిస్ అనేది యాంగ్జైటీతో, స్ట్రెస్తో ఫ్లేరప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎనీ స్కిన్ డిసార్డర్, ఈవెన్ ఇన్ ఎగ్జిమా మనకి యాంగ్జైటీ, స్ట్రెస్తో ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూజువలీ సోరియాసిస్ అనేది ఫ్యామిలీ హిస్టరీలో ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఆస్తమా లేదా వివిధ రకాల ఎలర్జన్స్తో బాధపడేటువంటి వాళ్ళు ఉన్నట్టయితే కనుక ఈ యొక్క సోరియాసిస్ అండ్ ఎగ్జిమా రెండు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి కూడా ఫస్ట్ అపియరెన్స్, అంటే చిన్నప్పటి నుంచి లేకపోయినప్పటికీ మేబీ ఇన్ ద 60+ ఏజ్ గ్రూప్లో సడన్గా అపియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాము అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. చెప్పండి రాము గారు. తనలో చుండ్రు వస్తుంది, స్కిన్ పైన అలర్జీ వస్తుంది. అది ఈ చెవి వెనుక భాగంలో కూడా చుండ్రు మాదిరి వస్తుంది. ఓకే, ఇది సోరియాసిస్ అయినా మేడం? సోరియాసిస్ అని అడుగుతున్నారా? అవునవును, అది కొంతమంది అడిగితే సోరియాసిస్ అంటున్నారు. దానికి ఇది మా పరిష్కారం? ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్ అయితే ఆ యొక్క ప్యాచ్ని చూసి చాలా ఈజీగా గుర్తుపడతారు, అంటే అది సోరియాసిసా కాదా అనేది. యూజువలీ సెబోరిక్ డర్మటైటిస్ కూడా కొంతమంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు దీంతో. సెబోరిక్ డర్మటైటిస్లో దెర్ ఈజ్ నో రైజ్డ్ ఎడ్జ్, అంటే ప్యాచెస్ అనేది రైజ్డ్గా ఉండకపోవచ్చు, ప్లెయిన్గా స్కిన్తో కలిపి ఉండే అవకాశం ఉంటుంది. అందులో కూడా స్కేలింగ్ ఉంటుంది, డాండ్రఫ్ లాగా. సోరియాసిస్లో కూడా స్కేలింగ్ ఉంటుంది. బట్ ఫిష్ లైక్ స్కేల్స్ అనేది మనకు సోరియాసిస్ వెరీ పర్టికులర్. అండ్ ఆస్పిట్స్ సైన్ అంటాం, అంటే ఒకవేళ గిల్లినట్టయితే గనక కింద సర్ఫేస్లో బ్లడ్ స్పాట్స్ వస్తాయి. దాన్నే మనం సోరియాసిస్ కన్ఫర్మేటరీ సైన్ అని చెప్పుకోవచ్చు. రైట్. మెయిన్గా అంటే సోరియాసిస్ అంటే వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ కూడా వేరే వాళ్ళు యూజ్ చేస్తే వస్తుందేమో అన్న అపోహ అయితే ఉంటుంది. దీనికి మీరేం చెప్తారు?
నో, అస్సలు రాదు. ఇది నాట్ కంటేజియస్, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం అనేది జరగదు. సో ఇది నాన్ కంటేజియస్, నాన్ ఇన్ఫెక్షియస్. ఒకరి నుంచి టచ్ అయితే కానీ లేదా సోప్ సేమ్ యూజ్ చేసినట్టయితే కానీ రెండు కూడా వచ్చేటువంటి అవకాశం అనేది 100% ఉండదు అని చెప్పుకోవచ్చు. సో సోరియాసిస్ ఇస్ నాన్ కంటేజియస్. అలాగే మనకి ఒకవేళ ఎగ్జిమా ఉన్నట్టయితే కనుక ఎగ్జిమాలో సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందిలో. ఈవెన్ ఎగ్జిమా ఈజ్ ఆల్సో నాన్ కంటేజియస్. ఎలర్జన్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళు ఫుడ్ ఎలర్జీస్ కానివ్వండి లేదా కొంతమందికి ఉన్నటువంటి పెట్స్ వల్ల వచ్చినటువంటి ఎలర్జీ, వాళ్ళు యూజ్ చేసిన పర్ఫ్యూమ్స్ లేదా వాళ్ళు యూజ్ చేసే సోప్స్, డిటర్జెంట్స్, వీటితో వచ్చినటువంటిదే మనం ఎగ్జిమా అంటూ ఉంటాము. ఎగ్జిమా అనేది యంగర్ ఏజ్ గ్రూప్స్లో వచ్చినప్పుడు చాలా ఈజీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వెరాజ్ ఎగ్జిమా ఇన్ ద ఓల్డర్ ఏజ్ గ్రూప్స్ ఇస్ వెరీ సివియర్ అని చెప్పుకోవచ్చు. కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రేజ్డ్ రెడ్ ఎరప్షన్స్ ఉంటాయి, దురద అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వెరాజ్ ఇన్ సోరియాసిస్ దురద అనేది మనకి ఎక్కువగా కనిపించకపోవచ్చు. వెరీ ఫ్యూ పేషెంట్స్కే దురద మాత్రం ఎక్కువ ఉంటుంది. ఎగ్జిమాలో ఏజ్ ఓల్డ్ పేషెంట్స్కి వచ్చినటువంటి ఎగ్జిమా మాత్రమే సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా చూసుకుంటే కనుక సోరియాసిస్ రూట్ కాజ్ ఖచ్చితంగా ఉంటుందా? రూట్ కాజ్ మనం చెప్పుకున్నాం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. ఇది జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ కండిషన్, అంటే మనకి ఫ్యామిలీలో రన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఫ్యామిలీలో లేకపోయినప్పటికీ ఇది కొంతమందిలో వచ్చినప్పుడు అది జీన్ ప్రీడిస్పోజింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఎలాగైతే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇందులో మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవ్వడము, అటాక్ అవ్వడం చూస్తూ ఉంటాము. ఈ సోరియాసిస్ కూడా ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన ఇమ్యూన్ సిస్టమ్ది రాంగ్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా స్కిన్ అనేది 100 times మల్టిప్లై అవుతూ వచ్చినప్పుడు ఈ యొక్క సోరియాటిక్ ప్యాచెస్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ ఇన్బార్న్. మన స్కిన్ ఎప్పుడైతే అందరికీ కూడా 1 foldలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది స్కిన్ అనేది, స్కిన్ సెల్స్ అనేది 1 foldలో ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇన్ సోరియాసిస్ 100 times వాళ్ళకి ప్రొడక్షన్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దానివల్లనే ఈ ప్యాచెస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్లో పెద్దగా వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. కొంతమందిలో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే 1000 పేషెంట్స్ ఆఫ్ సోరియాసిస్లో 1% మాత్రమే మనకు సోరియాటిక్ ఆర్థరైటిస్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో యూజువలీ ఆర్ఏ ఫ్యాక్టర్, ఏసో టైటర్ ఇలాంటి పరీక్షలు చేసి సివియారిటీ ఎంత ఉంది అని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక ఈ సోరియాసిస్ అనేది సివియారిటీ తగ్గించడం జరుగుతుంది. కొంతమందిలో పూర్తిగా అంటే 100% ఉన్నటువంటి కేసెస్లో కూడా, అంటే బాడీలో చాలా మందిలో స్కాల్ప్, ట్రంక్, హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో చాలా తక్కువ 10%కి తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకటేష్ సిద్దిపేట నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి వెంకటేష్ గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి. చెప్పండి మీ సమస్యను చెప్పండి. రైట్, కాల్ డ్రాప్ అయిందండి. మెయిన్గా అంటే సోరియాసిస్లో ఉన్న వాళ్ళు అసలు పులుపు తినకూడదు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు? యూజువల్లీ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ యొక్క ఫ్లేరప్ అనేది కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే యూజువల్లీ ఫుడ్స్తోని వచ్చినటువంటి డిజీజ్ కాదు అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్. అయితే ఎలర్జీ ఉన్న వాళ్ళలో కొంతమందికి ఎలర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే వాళ్ళు ఒకవేళ పోలన్ డస్ట్ వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లం ఎక్కువగా, ఆస్తమా, సైనసైటిస్ ఇలాంటివి ఎలర్జీతో వచ్చినటువంటి కేసెస్లో మాత్రం ఇది కూడా మేబీ ఎక్స్పోజర్ టు సచ్ ఎలర్జెన్స్ ఈవెన్ ఇన్ ఫుడ్, అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో కూడా కొన్ని ఏవైతే ఎలర్జిక్ తీసుకుంటున్నప్పుడు ఇవి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అది మీరు అబ్జర్వ్ చేసుకుని, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలర్జన్ పర్టికులర్ టు ఒక పేషెంట్కి మాత్రమే అది ఉండవచ్చు. అందరు పేషెంట్స్కి కామన్గా ఈ యొక్క సబ్స్టెన్సెస్తో వస్తుంది అనేది చెప్పలేము. సో ఎలర్జన్ వెరీ పర్టికులర్ టు దట్ పేషెంట్ కాబట్టి ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ఏదైతే ఎలర్జన్ ఉందో అది ఫుడ్ అనేది కంట్రోల్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఇది కంట్రోల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో ఈ యొక్క ఎలర్జెన్స్ ఏవీ లేకున్నా కానీ వచ్చినటువంటి సోరియాసిస్ మాత్రం నాట్ రిలేటెడ్ టు ఫుడ్, అంటే ఫుడ్తో ఎటువంటి సంబంధం లేకుండానే ఫ్లేరప్స్ అవ్వటం. యూజువల్లీ యాంగ్జైటీ, స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే స్ట్రెస్, యాంగ్జైటీ పెరుగుతుందో
ఈ యొక్క ప్యాచెస్ కూడా పెరిగేటువంటి అవకాశం. ఒక్కసారి వస్తే దీన్ని అసలు తగ్గించుకోలేమా, లేదంటే కంప్లీట్గా హోమియోపతి నుంచి, అలోపతి కాకుండా హోమియోపతి నుంచి క్యూర్ అవుతుందా? ఎస్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ. ఓకే, కొంతమందికి చాలా కొద్దిగా ఉంటుంది, ఓన్లీ స్కాల్ప్ సోరియాసిస్, ఓన్లీ పామార్ సోలార్ సోరియాసిస్, అంటే వాళ్ళకి వెరీ పర్టికులర్ ఒకే రీజన్లో ఈ ప్రాబ్లం ఉన్నటువంటి కేసెస్ చాలా ఉంటాయి. సో ఇలా మైల్డ్గా ఉన్నటువంటి కేసెస్ పూర్తిగా 100% తగ్గించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే కొంతమందికి ఎల్బోస్ మీద కొద్దిపాటి ప్యాచెస్, అలాగే నీస్ మీద కొద్దిపాటి ప్యాచెస్, మైల్డ్ కేసెస్, ఇవన్నీ కూడా 100% క్యూరబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 90% ఆఫ్ ద బాడీ అని ఉన్నట్టయితే కనుక వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది అంత ఎక్కువగా రెస్పాన్స్ చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కేసెస్ని కూడా 90% మనం తగ్గించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, స్టెరాయిడల్ అన్నీ కూడా మెల్లిగా టేపర్ చేస్తూ మీ యొక్క ఫ్లేరప్స్ అనేది తగ్గిస్తూ ఈ యొక్క సివియారిటీ అనేది హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో సాధించవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రవి పూణే నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ సమస్యను చెప్పండి. ప్రోగ్రామ్ చూస్తున్నాను అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యూర్ ప్రొవైడింగ్ ఫ్యూ రెస్పాన్సెస్ టు ది వ్యూవర్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకు క్వశ్చన్ ఉందండి. జనరల్ గా ఇప్పుడు మేము ఐటీ కంపెనీలో గట్రా వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, తలపైన లోపల చుండ్రు లాగా వస్తుంది. దాన్ని ఎలాగ మనం క్యూర్ చేయాలి? ఎందుకంటే చాలా వరకు షాంపూలు వాడినా సరే తగ్గట్లేదు. పర్టికులర్ గా ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేసే ఏవైతే ట్రీట్మెంట్ ఉందో దాని ద్వారా ఎక్కువగా క్యూర్ అయ్యే అవకాశం ఉందని చాలా చోట్ల విన్నా. మనం టెస్టిమోనియల్స్ కూడా బాగానే చెప్తున్నారు అందరూ. సో దీన్ని ఎలాగ మనం క్యూర్ చేయగలం? క్యూర్ అవుతుందా? లేకపోతే ఇప్పుడు జనరల్ గా ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం చాలా కష్టం. ఆఫీస్ పార్టీస్ కానీ ఇంకెక్కడికి వెళ్ళినా ఎలా తిన్నా సరే మనం ఆయిలీ ఫుడ్స్ లేకపోతే ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయలేం. సో ఇంకేదైనా ఆప్షన్ ఉందా, లేకపోతే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ థింగ్ ఈజ్ డయాగ్నోసిస్. అంటే మీరు డాండ్రఫ్ లాగా వస్తుంది అని చెప్పినారు. సో వాట్ ఈస్ ద main cause for dandruff like scaling? Maybe it is a psoriatic patch, maybe it is seborrheic dermatitis, maybe it is dandruff. డాండ్రఫ్ కూడా కొంతమందిలో సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వెట్ డాండ్రఫ్ ఉంటుంది, డ్రై డాండ్రఫ్ ఉంటుంది. సో ఫస్ట్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకుంటాము. ఆ తర్వాత ఒకవేళ సోరియాసిస్ ప్యాచెస్ అయితే కనుక స్కాల్ప్ సోరియాసిస్ కూడా పూర్తిగా కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ మీ యొక్క ప్యాచెస్ అనేది ఎలా ఉన్నాయి అనేది ఒక ఫిజిషియన్ ఎగ్జామిన్ చేస్తారు. దాంతో మీకు ఎంత టైం పీరియడ్ పడుతుంది ఇది తగ్గడానికి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది చాలా కష్టము అని. ఎస్, ఒకవేళ మీకు సోరియాటిక్ ప్యాచెస్ ఉన్నా, సెబోరిక్ డర్మటైటిస్ ఉన్నా, ఏ డయాగ్నోసిస్ బట్టి మీకు రూట్ కాజ్ దేనివల్ల వస్తుంది అని చూసిన తర్వాత మీకు నిజంగా కూడా ఫుడ్ అవాయిడ్ చేయడం అవసరమా అనేది కూడా ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ ప్రొసీజర్లోనే చెప్పడం జరుగుతుంది. యూజువలీ సెబోరిక్ డర్మటైటిస్ అంటే డర్మటైటిస్ నథింగ్ బట్ రియాక్షన్ ఆఫ్ ద స్కిన్ టు డిఫరెంట్ ఎలర్జన్స్. సో సెబోరిక్ డర్మటైటిస్లో కొద్దిపాటిగా ఫుడ్ని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందేమో, బట్ సోరియాసిస్లో కానీ డాండ్రఫ్లో కానీ ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో మీది ఏం ప్రాబ్లం అనేది చూసి మీకు ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటే ఏంటి? వీటి సిమ్టమ్స్ కానీ రీజన్స్ కానీ ఎలా ఉంటాయి? ఎరిథ్రోడర్మిక్ ఈజ్ మోస్ట్ సివియర్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. ఎరిథ్రోడర్మిక్ అనేది 70 to 80% బాడీలో కవర్ అయినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. అండ్ ద ప్యాచెస్ ఆర్ ఆల్సో వాస్ట్ ఎక్స్పాండెడ్. ఇక్కడ మనకి లెగ్స్లో కూడా పూర్తిగా కవర్ అయ్యేటువంటిది. ఇక్కడ రేజ్డ్ ఎడ్జెస్ అని ఉన్నప్పటికీ కూడా లార్జర్ ఏరియా ఎఫెక్ట్ అయినటువంటి సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి స్కేలింగ్ అనేది కూడా సివియర్గా ఉండటం వల్ల వాళ్ళకి ఈవెన్ థర్మో స్టెబిలిటీ అనేది, అంటే వాళ్ళకి టెంపరేచర్ మనకి రెగ్యులేట్ అయ్యేది మన స్కిన్తోనే. అంటే మన యొక్క చల్లదనం కానీ హీట్ ఆఫ్ ద బాడీ కానీ మెయింటైన్ అయ్యేది విత్ స్కిన్. సో వాళ్ళకి 90% కవర్ అవ్వటం వల్ల వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం. బికాస్ స్కిన్ బ్యారియర్ సిస్టమ్ అనేది ఇక్కడ డ్యామేజ్ అవ్వటం వల్ల వాళ్ళకి స్కేలింగ్ అనేది చాలా ఎక్కువగా అవ్వటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్కేలింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు దేర్ మే బి ప్రోటీన్ డెఫిషియన్సీ.
ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా వాళ్ళు ఫేస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్లో కూడా మా దగ్గర ఉన్నటువంటి కేసెస్లో 90% తగ్గించినటువంటి కేసెస్ ఉన్నాయి. బికాస్ సోరియాసిస్ ఎప్పుడైతే సివియర్గా ఉంటుందో అప్పుడే మీకు సివియర్ కాంప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ ద సోరియాసిస్ హ్యాస్ కమ్ డౌన్ టు 10%, 5%, అవి నెగ్లిజిబుల్ అని చెప్పుకోవచ్చు. ప్రాబ్లం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నో అదర్ కాంప్లికేషన్స్ ఆర్ ఆల్సో సీన్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజశేఖర్ సిద్దిపేట నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో నమస్తే. నమస్తే, చెప్పండి మేడం. ఇప్పుడు మాకు మా ఫ్రెండ్స్ కు మేము షాప్ లో పనిచేస్తాము. అయితే వాళ్ళ చేతులకు కొద్దిగా రెడ్ కలర్ లా కురుపులు అయినాయి మేడం. అయితే ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళతోటి నాకు కూడా అట్లా కురుపులు లెక్క అయినాయి. నేను డాక్టర్ని అడిగితే ఒకటి సబ్బు ఇచ్చిండు, ఒక వేరే ఆయింట్మెంట్ ఇచ్చిండు, అది తక్కువ అవుతలేదు మేడం. రెడ్ కలర్ గా అయినాయి. ఇంకొక జాలు అట్లే గులగుల పెట్టినట్టు అవుతుంది. ఓకే, యూజువలీ ఒకరి నుంచి ఒకరికి పాస్ అయ్యేటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి స్కేబీస్ అని చెప్పుకోవచ్చు. అంటే హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వెన్ ఎవర్ పర్సన్ షేర్స్ బెడ్షీట్స్ విత్ దెమ్, అట్లాంటి వాళ్ళకు కూడా కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది కంటేజియస్ అని చెప్పుకోవచ్చు. స్కేబీస్ ఇస్ సంథింగ్ ఎ మైట్ అనమాట. ఇది ఒక మైట్ బెడ్షీట్స్ వల్ల కానీ వాళ్ళు యూజ్ చేసే బట్టల వల్ల కానీ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెడ్ ఎరప్షన్స్ అనేది వెరీ పర్టికులర్ రీజన్లో వస్తుంటుంది. అంటే యాక్సిలా రీజన్లో, ఫోల్డ్స్ ఆఫ్ స్కిన్లో ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది. నీటి బుడగల్లాగా వచ్చినటువంటి ఎరప్షన్స్నే స్కేబీస్ అంటూ ఉంటాం. సో మీరు అంటున్నారు షాప్లో ఇద్దరికి ఉంది, అది ఇమ్మీడియట్గా నాకు కూడా వచ్చింది అని. ఇది క్లాత్స్తోని ఆర్ మీరు కూర్చునే చైర్స్లో ఒకవేళ క్లాత్ ఉన్నట్టయితే కనుక చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్స్ బెటర్ మీరు క్లాత్ లేనటువంటి ప్లేస్ ఒకవేళ షేర్ చేసుకున్నట్టయితే ఇది ఫాస్ట్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది చక్కగా దీనికి జస్ట్ ఆ మైట్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది కనుక మీరు యూజ్ చేసుకునే క్లోత్స్ అన్నీ కూడా డెటాల్లో వాష్ చేయడము, మంచి సన్లో డ్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఇది లాంగ్ టైం క్రానిక్ ప్రాబ్లం కాదు అని చెప్పుకోవచ్చు. ఓకే అండి, మరి పామో ప్లాంటర్ సోరియాసిస్ గురించి చెప్పాలి అంటే సిమ్టమ్స్ కానీ అంటే రీజన్స్ కానీ అంటే ఎలా గుర్తుపట్టాలి అది? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సోరియాసిస్ అనేది అవి మనకి స్కిన్ మీద కనిపించేది చాలా డిఫరెంట్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే లైక్ గట్టి టైప్ ఆఫ్ సోరియాసిస్లో జస్ట్ డ్రాప్లెట్స్ లాంటి ఎరప్షన్స్ కనిపిస్తాయి. అలాగే మనకి ఎరిథ్రోడర్మిక్లో ఫుల్ ఫ్లేరప్ అంటే మొత్తం స్కిన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ పామో ప్లాంటర్లో మాత్రం వెరీ పెక్యులర్గా థిక్నెస్ ఆఫ్ స్కిన్ అనేది పెరగటం, అలాగే దురదలు ఎక్కువగా ఉండటం, అలాగే క్రాక్స్ డెవలప్ అవటం, ఇది మనకి పామో ప్లాంటర్ సోరియాసిస్లో కనిపిస్తూ ఉంటుంది. యూజువల్లీ స్కిన్ థిక్నెస్ పెరగటం వల్ల అక్కడ దురద కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా స్ట్రెస్, యాంగ్జైటీతోనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో పామో ప్లాంటర్ సోరియాసిస్ అనేది ఏజ్ గ్రూప్లో అయినా బయటపడే అవకాశం ఉంటుంది. యూజువల్లీ 40+, 50+ ఏజ్ గ్రూప్లో కూడా మనకి నెయిల్ సోరియాసిస్ కానివ్వండి, లేదా పామర్ అంటే చేతులలో, అరిచేతుల్లో స్కిన్ థిక్నెస్ పెరగటము, దురదలు పెరగటము, క్రాక్స్ రావటము, చాలా బర్నింగ్ అనేది ఫేస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పామో ప్లాంటర్లో కూడా మైల్డ్ టు సివియర్ అని చెప్పుకోవచ్చు. పామో ప్లాంటర్లో యూజువలీ పాదాలలో కూడా ఈ యొక్క సోరియాసిస్ అనేది పెరగటం, అక్కడ క్రాక్స్ రావడం, క్రాక్స్ వల్ల బ్లీడింగ్ కూడా రావటము, ఈ క్రాక్స్ అనేది వెరీ డీప్ ఫిజర్డ్ అని చెప్పుకోవచ్చు. చాలా డీప్ క్రాక్స్ ఉండడం వల్ల కొంతమందిలో నడవలేని పరిస్థితి కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి కేసెస్ని కూడా హోమియోపతిలో చాలా చక్కగా డీల్ చేసి తగ్గించినటువంటి కేసెస్ ఉన్నాయి. ఓకే అండి, మరి నెయిల్ సోరియాసిస్ అని ఇంతకుముందు మీరు అన్నారు కదా, అంటే అసలు పేషెంట్ ఎలా గుర్తుపట్టాలి? అంటే నెయిల్ సోరియాసిస్ ఎలా ఉంటుంది అసలు? యూజువల్లీ నెయిల్ సోరియాసిస్ కూడా నెయిల్స్ అంటే టోస్లో కానివ్వండి, కొంతమందిలో ఓన్లీ టోస్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కొంతమందిలో హ్యాండ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ థిక్నెస్ ఆఫ్ నెయిల్స్ అనేది పెరగటం, మేబీ ఇన్నర్ సైడ్ ఆఫ్ నెయిల్స్లో మనకి స్కిన్ అక్యుములేషన్ అంటే నెయిల్స్ అనేది థిక్నెస్ పెరగటం, అక్యుములేషన్ ఆఫ్ నెయిల్స్ అనేది చెప్పుకుంటూ రావచ్చు. డిస్కలరేషన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో నెయిల్ సోరియాసిస్ కూడా చాలా మందిలో 50+, 60+ ఏజ్ గ్రూప్స్లో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నెయిల్ సోరియాసిస్ అలాగే ఫోల్డ్స్లో వచ్చేటువంటి సోరియాసిస్ కూడా డిఫరెంట్గా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఫోల్డ్స్ వచ్చేసి మనకి బ్రెస్ట్ కింద కానివ్వండి, లోవర్ అబ్డమన్ కింద కానివ్వండి, ఫోల్డ్స్ ఆఫ్ యాక్సిలా అంటే
అండర్ ఆర్మ్స్లో కానివ్వండి, అలాగే ఇంగ్వైనల్ రీజన్లో కానివ్వండి, ఇక్కడ ఫోల్డ్స్ ఆఫ్ స్కిన్స్లో కూడా ఈ యొక్క సోరియాసిస్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రం స్కిన్ గ్లిజనింగ్ అపియరెన్స్, దురదలు ఎక్కువగా ఉండటము, స్కిన్ మాత్రం చాలా సన్నగా, నాట్ లైక్ ఫిష్ సిల్వరీ స్కేల్స్ కాకుండా వేరే రకంగా స్కిన్ ఊడటం అనేది కనిపిస్తుంది. బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్వెట్ ఇన్ దిస్ ఏరియాస్, దేర్ మే బీ ఫంగల్ సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పస్టులార్ సోరియాసిస్లో కూడా దేర్ మే బీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇలాంటి సోరియాసిస్ మాత్రం డిఫరెంట్గా మనకి రిప్రజెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పసుతో నిండినటువంటి ఎరప్షన్స్ అనేది యూజువల్లీ పాదాలలో అంటే కాళ్ళల్లో మాత్రమే కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క సోరియాసిస్ అనేది ఇన్ని టైప్స్ ఆఫ్ సోరియాసిస్లో మనకు కనిపించే విధానం అనేది డిఫరెంట్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. వెరీ కామన్ ఫీచర్ వచ్చేసి మనకి కాయిన్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. ఇది వెరీ కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎగ్జిమా కూడా మాట్లాడుకున్నట్టయితే కనుక ఎగ్జిమా పేరెంట్స్లో ఒకవేళ ఆస్తమా, ఎలర్జీ, సైనసైటిస్ ఉన్న వాళ్ళలో ఈ యొక్క ఎగ్జిమా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జిమా ఈజ్ వెరీ డిఫరెంట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది మెయిన్గా థిక్నెస్ ఆఫ్ స్కిన్ పెరగటము, అలాగే అక్కడ నుంచి వాటరీ డిశ్చార్జ్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ యంగ్ అడల్ట్స్లో కనిపించినటువంటి ఎగ్జిమా అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. యంగ్ పిల్లలలో కనిపించినటువంటి ఎగ్జిమా కూడా చాలా తొందరగా తగ్గించే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, 40+ ఏజ్ గ్రూప్లో కనిపించేటువంటి ఎగ్జిమా మాత్రము చాలా మందిలో చాలా ఎక్కువగా కాంప్లికేషన్స్తో బాధపడము, డిప్రెషన్కి గురవటము అనేది కూడా చూస్తుంటాం. ఇక్కడ మెయిన్గా ప్యాచెస్ ఇన్వాల్వ్ అయ్యేది కూడా వాస్ట్ ఏరియాస్, అంటే కాళ్ళల్లో కానివ్వండి థిక్నెస్ ఆఫ్ స్కిన్ పెరగటము, వాస్ట్ ఏరియా ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కొండల్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. మేడం గారు, ఇట్లా నెత్తిలో బాగా చల్లగా సుండు లెక్క ఉంది మేడం గారు. ఓకే ఓకే చెప్పండి. అంటే ఎలర్జీ లేదు మేడం గారు, చర్మము ఆడ రూపాయి కాయన్స్ బిల్ల టైప్ ఆఫ్ లో చర్మం ఫుల్ బ్లాక్ అయింది మేడం గారు. ఓకే, అది మేడం గారు. అక్కడ స్కేలీ లాగా వస్తున్నదా, పొట్టులాగా వస్తున్నదా? అవును మేడం గారు, అవును మేడం గారు. ఓకే, మీరు రండి, హోమియోకేర్కి రండి. అది పూర్తిగా ఓన్లీ తలలో మాత్రమే ఉందా? ఓకే, మీరు హోమియోకేర్కి రండి, ఇది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు చూసుకుంటే కనుక తల్లో డాండ్రఫ్ కానీ అంటే స్కాల్ప్ సోరియాసిస్ అంటే పేషెంట్ గుర్తుపట్టలేరా, అసలు ఎలా ఉంటుంది? ఒక ఫిజిషియన్ మాత్రమే చెప్పగలుగుతారు మేబీ, ఎందుకంటే స్కేలింగ్ అనేది కొంతమందికి సోరియాసిస్లో వచ్చేటువంటి స్కేలింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే డాండ్రఫ్లో వచ్చేటువంటి స్కేలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ సోరియాసిస్లో కూడా కొంతమందిలో నాట్ బిగ్గర్ స్కేల్స్, స్మాల్ పౌడర్ టైప్ ఆఫ్ డాండ్రఫ్లో ఎలా అయితే కనిపిస్తుందో అలాగే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక ఫిజిషియన్ మాత్రమే ఆ ప్యాచెస్ చూసినప్పుడు ఇది సోరియాసిసా కాదా అని చెప్పగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో యూజువలీ తలలో మాత్రమే ప్రాబ్లం ఉన్నట్టయితే కనుక ఈవెన్ సోరియాసిస్ కూడా ప్యాచెస్ అనేది కాయిన్ షేప్ అంతా ఉండవచ్చు, లేదా డ్రాప్స్ లాగా కూడా ఉండవచ్చు తలలో. ఇలా డ్రాప్స్ లాగా ఉన్నప్పుడు కూడా తలలోనే కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క డ్రాప్స్ లాగా ఉన్నటువంటి సోరియాసిస్ని కూడా ఒక ఫిజిషియన్ చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు. దీన్ని పూర్తిగా కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, సోరియాసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వంటి డాక్టర్స్ టైం.